సమంత మీ క్యారెక్టరైజేషన్ గురించి మూవీలో అండ్ స్పెషల్గా మీరు ఆ స్కూల్ డ్రెస్ వేసుకొని స్కూల్కి వెళ్తున్నప్పుడు అయితే అచ్చం నిజంగా స్కూల్ గోయింగ్ గర్ల్ లాగే అంత చిన్నగా ఎంతో క్యూట్గా ఉన్నారు. సో అగైన్ మీ క్యారెక్టరైజేషన్ అది చాలా ఈజీ అండి. గ్లామర్గా ఈ సైడే కొంచెం కష్టం, ఆ సైడ్ చాలా ఈజీగా చేస్తాను. ఐ థింక్ వెన్ హీ టోల్డ్ మీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రస్థానం చూసి ఫ్రెష్గా వచ్చాను. సో కట్ట నేను చేస్తా ఆ ఫీలింగ్ వచ్చాను. సో ఇమీడియట్లీ ఆయన స్క్రిప్ట్ చెప్పిన వెంటనే ఐ వాజ్ లైక్ యా షూర్లీ, బికాస్ I was on a major Prasthanam hangover. It was the best Telugu film that I had seen that year, and I was very impressed. I think Prasthanam, Vedam, as soon as I came, nenu aa cinema lo chusanu, and I was very impressed, and I definitely wanted to work with him. So immediately I said yes, and also I've worked with Chaitanya, and I believed in the script, and I loved his dialogues. I think meer cheppinattulage ఆ సీన్ ముందు నవ్వి చాలా టేక్స్ అయింది, ఎందుకంటే ఎవ్రీబడి వాజ్ లాఫింగ్ ఇన్ దట్ సీన్. I think it was the best dialogue. అంటే we loved it, we enjoyed it thoroughly. బట్ మొన్న శ్రీరాములు ఫుల్ హౌస్ థియేటర్స్లో ఉంటే నవ్వుతారో అనుకున్నాను నేను థియేటర్లో ఆడియన్స్. నెక్స్ట్ 3-4 డైలాగ్స్ వినిపించట్లే ఎవరికి, అలా వీళ్ళలో అలా చప్పట్లు అరుపులు కేకలు, అంత పవర్ ఉంది ఆ డైలాగ్. I think that is the best dialogue I have said in any film. That is the best dialogue. And నేను ఏ సినిమాలో డైలాగ్ మర్చిపోవచ్చు, కానీ ఈ డైలాగ్ మాత్రం నేను ఎప్పుడు మర్చిపోయాను. ఇట్స్ సంథింగ్ దట్ హెస్ రియలీ సంక్ ఇన్. సో ఇప్పుడు మా కోసం ఒకసారి మళ్ళీ డైలాగ్ చెప్పరా? పెళ్ళి నీతో అయినా పిల్లలు మాత్రం ఆడలో పుట్టొచ్చు. బాగా everybody enjoyed while shooting that scene also. That's what you see in theater. తాయింతరా గొలిగా తాయింతరా ఒకటా రెండా మూడా ఏడా రేయి పగలు తేడాలేమి తెలియకుందిరా. ఓ ఆకాశం రంగు చూడరా, నలుపో తెలుపో చెప్పరా చెప్పరా చెప్పరా. చైతు, మీరు కూడా ఇందులో అంటే 90s 80s ఆర్ 1990s ఆ టైంలో మీరు కొంచెం బెల్ బాటమ్ ప్యాంట్స్తో అండ్ కొంచెం అది తీసేసి ఆ 16 years అబ్బాయిగా వెళ్తున్నప్పుడు, సో ఆ క్యారెక్టర్కి మీరు స్పెషల్గా ఏమైనా హోంవర్క్ లాంటివి చేశారా? యాక్చువల్గా దేవా నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు దట్ వాజ్ వాట్ ఫస్ట్ ఎక్సైటెడ్ మీ, ద 2 variations. 16-year-old బాయ్కి ద 25-26-year-old. యాక్చువల్గా 16-year-old బాయ్ ఎపిసోడ్లో ఇంకా చాలా ఉన్నాయి, తీసేశాడు కన్వీనియంట్గా. రెండు పాటలు చేయాల్సి వచ్చేది సినిమా. ఫస్ట్ పార్ట్లో సమంత ఉండేది, సెకండ్ పార్ట్లో ఉండేది కదేమో. సో ఆ క్యారెక్టర్ వేరియేషన్ బాగా ఎంజాయ్ చేశానండి. అండ్ ఐ వాజ్ ఆల్సో ఎక్సైటెడ్, అంటే ఐ నెవర్ గాట్ టు ప్లే అ 16-year-old, అండ్ there is a small 16-year-old inside me still. అండ్ అలాగే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, అండ్ మ్యూజిక్ కూడా ఇట్ ఈస్ బీన్ అంటే ఇప్పుడు చాలా మంది ఎంతో ఇష్టపడుతున్న మ్యూజిక్ ఆటనగర్ సూర్య మ్యూజిక్. సో మ్యూజిక్ గురించి. మ్యూజిక్ నాకు ఒక పర్మనెంట్ పార్ట్నర్ దొరికాడు అనిపించింది ఈ సినిమాతో. మెయిన్గా ఏంటంటే చాలా ఇంటరాక్ట్ చేయాల్సి వస్తుంది యూజువలీ మ్యూజిక్ డైరెక్టర్స్తో. మనకు కావాల్సినట్లు మ్యూజిక్ కావాలి అంటే, మ్యూజిక్ ఏమవుతుందంటే ఒక సీన్ కానీ సినిమా కానీ చేసేసిన తర్వాత ఒక చిన్న సౌండ్ టోను డిఫరెన్స్ ఉన్నా కూడా నాకు వెంటనే చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది, డిప్రెషన్ వచ్చేస్తుంది, ఇరిటేషన్ వచ్చేస్తుంది, మొత్తం సినిమా అంతా నాశనం అయిపోయిందేమో అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అంత ఓవర్ రియాక్ట్ అవుతాను నేను బేసిక్గా. బట్ అనూప్తో ఏంటంటే ఓన్లీ ఒక 20-30% సీన్స్ నేను మళ్ళీ రీడూ చేసుకోవాల్సి వచ్చింది. అది కూడా ఒక నరేషన్ అయిపోయింది, మొత్తం ఎడిట్ ఇచ్చేసాము. తను నన్ను అట్లా మధ్యలో అడగడు, మాట్లాడు, ఏం చేయడు, మొత్తం ఒక లేయర్ చేసేస్తాడు, పిలుస్తాడు, వినిపిస్తాడు. అక్కడ ఉన్నాయి కరెక్షన్స్ అంటే జస్ట్ 1/2 hour సెషన్ అయిపోతుంది. మళ్ళీ ఒక 4-5 daysలో రమ్మంటాడు, అది చేసి చూపిస్తాడు. ఇలా ఐ హ్యాడ్ టు స్పెండ్ వెరీ లిటిల్ టైమ్ టు ద క్వాలిటీ ఆర్ కంటెంట్ దట్ ఐ నీడెడ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ హిమ్ దట్ సూట్స్ మై హార్ట్. దట్ ఐ లైక్ బై మై హార్ట్. అండ్ సమంత మీ ఫేవరెట్ సాంగ్ ఇది ఈ మూవీలో? మంచలి song. Yeah, I think that was the last song that we shot, and that was instant love for me, that song. నువ్వెలేని నేను లేచలి నిన్ను చేరే దారే చూపవే చలి ఎదుట నీవున్నా కలగా చూస్తున్నా నా కన్నుల్లో గుండెల్లో నిలువెల్లా ఉన్న ప్రాణం నీవేలే.
మంచలి 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 మంచలి. చైతు, ఈ మూవీలో మీ క్యారెక్టరైజేషన్ అంటే ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టర్స్ కన్నా దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ అండ్ చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ అండ్ చాలా మాస్ లుక్తో ఉన్న క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? యాక్చువల్గా ఫస్ట్ దేవాకే థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆ టైంలో 100% లవ్, ఏమాయ చేసావే ఇలాంటి సినిమాలు చూశాడు. అండ్ హీ గేమ్ మీ ఆటోనగర్ సూర్య విచ్ ఇస్ లైక్ అ టోటల్ కాంట్రాస్ట్. అండ్ నేను కూడా ఐ వాజ్ క్రేవింగ్ ఫర్ సంథింగ్ లైక్ దట్ టు బ్రేక్ దట్ హోల్ చాక్లెట్ బాయ్ లవర్ బాయ్ ఇమేజ్ వాట్ ఎవర్. ఇట్ వాజ్ అ ఛాలెంజ్. అట్ ద సేమ్ టైం నేను ప్రూవ్ చేసుకోవాలనేది ఒక ఛాలెంజ్. సో ఫియర్ కన్నా ఐ వాంటెడ్ టు ప్రూవ్ పీపుల్ రాంగ్. అండ్ దేవా రియల్లీ హెల్ప్ మీ త్రూ దట్ హోల్ ప్రాసెస్. అండ్ ఇన్ఫాక్ట్ సినిమాలో ఒక దగ్గర యూనియన్ దగ్గర మిమ్మల్ని తీసుకోవాలా లేదా అని సాయి కుమార్ గారు అందరూ ఉంటారు. సో అండ్ అక్కడ స్పెషల్గా మీ స్పీచ్కి ఐ థింక్ ఇట్ వాజ్ మార్వెలస్ నిజంగా. అంటే అందరూ నాగ చైతన్య ఒక డిఫరెంట్గా చూసాము అన్నట్టు అనిపించింది. సో ఐ నో ఆ సీన్ చేస్తున్నప్పుడు మీరు ఐ మీన్ హౌ డిడ్ యూ ఫీల్? హౌ డిడ్ ఐ ఫీల్ దేవా? ఐ మీన్ అంటే దానికి స్పెషల్గా హోంవర్క్ ఏమైనా చేసి ఆర్ బికాస్ దట్ వాజ్ సంథింగ్ వెరీ డిఫరెంట్ నాగ చైతన్యాన్ని చూపించడం ఆ సినిమా. హోంవర్క్ అనేది లేదండి. ఐ థింక్ డైలాగ్స్ నాకు ముందే ఇచ్చాడు అండ్ హీ రికార్డెడ్ మోస్ట్ ఆఫ్ ద డిఫికల్ట్ సీన్స్, అంటే కొంచెం డిక్షన్ అండ్ ద స్లాంగ్ వేర్ ఇట్స్ అ లిటిల్ పెక్యూలియర్. సో అది మేబీ ఐ థింక్ 2-3 times విని ఐ గాట్ ఇట్ ఇన్ టు మై హెడ్ అండ్ ఇట్ సెటిల్డ్ ఇన్ మీ. అండ్ యా, అపార్ట్ ఫ్రమ్ దట్ హోంవర్క్ అనేది పెద్ద ఏం చేయలేదండి. ఐ టుక్ అ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ ఫ్రమ్ హిమ్. హీ ఎక్స్ప్లెయిన్ వాట్ హీ వాజ్ లుకింగ్ ఫర్, అంటే ఏ మూడ్లో ఉండాలి, ఏ పిచ్లో ఉండాలి అని. విత్ దోస్ ఇన్పుట్స్ ఐ థింక్ ఇన్ అ డే వీ ఫినిష్ దట్ సీన్. యా. ఓకే. అండ్ సమంత, వాట్ వాజ్ ద ఫన్నీ ఇన్సిడెంట్ ఇన్ దిస్ మూవీ మీరు చేస్తున్నప్పుడు స్పెషల్గా ఈ సినిమాలో? 2 years బ్యాక్ తీసారండి. తను ఎన్ని సినిమాలు చేసింది అనుకున్నారు మధ్యలో? బై యాక్సిడెంట్ నేను వేరే సినిమా చెప్పేస్తున్నాను, నాకు భయం. ఈ సినిమాలో ఫన్నీ ఏం లేవు, అన్ని సీరియస్. No, because what I don't think the set was always like this. How it is now, it's always like So this. boring set, that's what she's trying to say. So it was always fun. Working on Nagar Surya was always fun. It was, I think there's not like something specific. Even if there is something specific, నేను ఇక్కడ చెప్పను. So every day was really fun. ఓకే. అండ్ ఇప్పుడు ఫైనల్లీ ఈ మూవీ అవుట్పుట్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? So I think that the release of this film is its biggest success, and the audience response is what is most important. Nobody else decides the film. It is the audience. So they have spoken, they have liked the film, and we are very happy. అండ్ సాయి కుమార్ గారితో వర్క్ చేయడం అదే అగైన్ సేమ్ ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు ప్రస్థానం చూసిన వెంటనే నేను ఆటనగర్ సూర్యకి వెళ్ళాను. సో ఆల్రెడీ ఐఎమ్ హ్యావ్ మేజర్ ప్రస్థానం హ్యాంగ్ ఓవర్. సో as soon as I went, I was like, sir, hi. And he's very sweet, and his voice modulation is just enormous. I think especially with Deva's dialogues, and his voice is something amazing, you know. So it was a great experience working with him. ఐడియాలే బతికినప్పుడు ప్రపంచంలో లూటీ చేయడానికి కూడా ఏం మిగలదురా. చూడు బాబాయ్, కొట్టుకు చావడానికి నీకు నాకు మధ్య ఫ్యాక్షన్ గొడవలు లేవు. అయినా ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని చెప్పే డిక్షనరీ ఇప్పటిదాకా నాకు అనిపించలా. ఏ వ్యవస్థలోనైనా ఒక్కడు పిడికలు దాటితే చాలు, మొత్తం ఆర్డర్ మారిపోతుంది. నా పేరు సూర్య. నా ప్రపంచంలో మాటకి మాట, దెబ్బకి దెబ్బే సమానం.